హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ చక్కగా తొలి ఏకాదశి జరుపుకున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి తొలి ఏకాదశి పూజ అనేది ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడ నేనైతే పూజ కోసం ఫ్లవర్స్, తాంబూలం, కొబ్బరికాయ అన్నీ అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పూజ మధ్యలో ఎక్కడికి లేచేయకుండా ముందుగా అన్నీ ఒక చోట పెట్టుకున్నానంటే ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్స్, హడావిడి లేకుండా అయితే చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ నేనైతే ముందు రోజు నుంచే స్టార్ట్ చేశాను. ముందు రోజు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానంటే నెక్స్ట్ డేకి పూజకంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్, హడావిడి, ఏ గందరగోళం ఏం లేకుండా సింపుల్గా స్నానం చేసేసి పూజ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పూజ స్టార్టింగ్ చేసే ముందు నేనైతే బొట్టు పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముందు మనం బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని మిగిలిన వాళ్ళకి బొట్టు, అంటే దేవుళ్ళకైనా ఎవరికైనా తర్వాత బొట్టు పూలు అనేది పెట్టాలి. అంటే మన పూజలోకి ఆహ్వానిస్తున్నట్టు. ఈరోజైతే నేను నాకు వచ్చిన విధంగా, నా మనసుకు నచ్చినట్టుగా తొలి ఏకాదశి పూజ అయితే మా ఇంట్లో ఇలా జరుపుకున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో పూజ అనేది ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మనకి తొలి ఏకాదశి అయిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచే అన్ని పండుగలు అనేది స్టార్ట్ అవుతాయి. సో మరిన్ని మంచి మంచి పూజా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి మీ ముందుకు వస్తాయి. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న దీపం కుందులు అయితే కొత్తగా తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. ఎక్కువసేపు కూడా నూనె అనేది చాలా ఎక్కువనే పడుతుంది. ఎక్కువ అంటే మరీ అంత ఎక్కువ పట్టట్లేదు, కానీ ఎక్కువసేపు దీపాలు అయితే అలా వెలుగుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి. ఎవరికైనా కావాలంటే నేను వీటి లింక్ అయితే ఇస్తాను, కామెంట్ చేయండి. ముందుగా ఇంటి దేవుడికి దీపం అయితే పెట్టాను. తర్వాత మిగతా దేవుళ్ళందరినీ పూజలోకి అయితే నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అవి కూడా చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
ఈరోజు నేనైతే లక్ష్మీ గణపతులకైతే పూజ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అర్చన అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే వెండి పువ్వులు ఉన్నాయి. సో నేను వాటితోనే లక్ష్మీ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. మనకి పూజ చేయాలంటే పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదండి. మనకు వచ్చిన మంత్రాలే చదువుకుంటే చాలు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గణపతి అయి నమః, ఓం నమో వెంకటేశాయ, ఇలాంటి మంత్రాలు ఉంటే చాలండి. 108 సార్లు చదువుకుంటే చాలు. పెద్ద పెద్ద మంత్రాలు, శ్లోకాలు రావాల్సిన అవసరం అయితే లేదు. మనకు వచ్చినవే చెప్పుకుంటూ, మనకు ఏదన్నా దేవుడి పాటలు, భక్తి పాటలు తెలుసుంటే పాడుకుంటూ చేస్తే చాలు. నేను కూడా అంతేనండి. నాకు వచ్చిన మంత్రాలు, నాకు వచ్చిన శ్లోకాలే చదువుకుంటూ చేసుకుంటాను. లేదంటే టీవీలో కూడా భక్తి సాంగ్స్ అయితే పెట్టుకొని చేస్తాను. అవి ఇక్కడ ప్లే చేయకూడదు కాబట్టి చేయట్లేదు. పూజ చేసుకున్న తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా వైకుంఠం నుంచి స్వామివారి కథలొచ్చి నా పూజలో కూర్చున్నారు అన్నట్టు అనిపించింది. పూజ గది అయితే ఈరోజు చాలా అందంగా కనిపించిందండి. రోజు కనిపించేదానికంటే 10 రెట్టింపు పూజ గది అనేది చాలా అందంగా కనిపించింది. బహుశా ఇదే కావచ్చు కలియుగ వైకుంఠం అంటే. వెంకటేశ్వర స్వామి మహిమ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేమండి. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి సంబంధించింది. సో విష్ణుమూర్తి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, కృష్ణ భగవానుడైనా మొత్తం ఒకళ్ళేనండి. సమస్త సృష్టికి జగన్నాథుడు ఆయన ఒక్కడేనండి. నా దగ్గర విష్ణుమూర్తివి ఫొటోస్ కానీ, విగ్రహాలు కానీ ఏం లేవు. సో నేను అందుకే వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గౌరీదేవిని, వినాయకుడిని ఆహ్వానించి చేయాలి కాబట్టి నా దగ్గర లక్ష్మీదేవిది మరియు వినాయకుడిది చిన్న విగ్రహాలు ఉంటే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అంతే, మీ స్తోమతకి తగ్గట్టు, మీ స్థాయికి తగ్గట్టు, మీకు వీలున్నట్టు, కుదిరినట్టు మాత్రమే పూజ చేసుకోండి. ఆడంబరాలకి వాటికి వీటికి పోకుండా ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళే పూజ చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేనైతే పూజ అయితే చేసేసుకొని స్వామివారికి నైవేద్యం అయితే ప్రసాదిస్తున్నాను. నైవేద్యంగా అయితే పాయసం చేశాను. సో స్వామి వాళ్ళకి కూడా నైవేద్యం కూడా సమర్పించేసి తాంబూలం కూడా ఇచ్చేసాను. తాంబూలం ఇచ్చేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి వాళ్ళకైతే ధూపం వేస్తున్నాను. ధూపం వేయందే ఏ పూజ కూడా పూర్తవదండి. అదేంటో కానీ స్వామివార్లకి ఎక్కువ అలంకరణ ప్రియులండి స్వామి అమ్మవార్లు. ఎంత మనం అలంకరణ చేసినా ఇంకా చేయించుకుంటూనే ఉంటారు. ఎంత ధూపం వేసినా వేయించుకుంటూనే ఉంటారు. నిజంగా ఈ ధూపం స్మెల్ ఇల్లంతా అలా స్ప్రెడ్ అయితే ఒక పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుంది. మనం టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి అమ్మవార్లకి హారతి అయితే ఇస్తున్నానండి. నా పూజ అయితే చాలా చక్కగా అయింది ఈరోజు. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా
నా ఈ తొలి ఏకాదశి పూజ మా ఇంట్లో అయితే చాలా సంతోషంగా, చాలా సింపుల్గా, చాలా అద్భుతంగా జరిగిందండి. స్వామివారు దిగొచ్చి నా పూజ కోసం కూర్చున్నట్టే ఉన్నారు. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇలా పూజ చేసుకున్న తర్వాత. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని టెన్షన్స్, ఎన్ని ఉన్నా కానీ పూజ చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే నా పీస్ ఆఫ్ రిలాక్సేషన్ అండి. నా థెరపీ వచ్చి ఒక పూజ చేసుకుంటే నా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టం, కొంతమందికి మూవీస్ చూడడం, మరి కొంతమందికి ఇలా చాలా ఉంటాయండి. నా థెరపీ స్టైల్ వచ్చేసి నాకు పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ మా బాబు చూసారా, వాడి దగ్గర ఉన్న టాయ్స్ అన్నిటికీ కూడా దేవుడి హారతి అయితే తీసుకుంటున్నాడు. సో ఇక్కడ పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మన పూజా మందిరానికి బ్యాక్ డ్రాప్ కూడా కరెక్ట్గా భలే సెట్ అయిందండి పిచ్చివాయి డిజైన్తో. ఈ డిజైన్ కోసం నేను చాలా ఎతికి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. పూజ రూమ్కి కూడా బాగా సెట్ అయింది. ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి. స్వామి మా అమ్మవార్లు అయితే చాలా కలగా ఉన్నారు. చూశారు కదా, పూజ కోసమే కూర్చున్నట్టు ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటం అండి. మాకు ఇది ఒకళ్ళు చెప్పారు ఇంట్లో ఉంటే మంచిదని. సో మేమైతే అందుకే దక్షిణామూర్తి పటం అయితే తెప్పించుకొని ఇంటికి దక్షిణ స్థాయి అంటే సౌత్ కార్నర్లో, సౌత్ సైడ్ ఇది ప్లేస్ చేయమని అయితే చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అయితే ఇంతకుముందు దక్షిణం వైపు ఉండేది. సో ఇప్పుడు ఆ ఫోటో అక్కడి నుంచి తీసేసి దక్షిణామూర్తి పటం అయితే పెట్టాము. మాకైతే 2 డోర్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేసు, ఒకటి వెస్ట్ ఫేసు. వాకింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసే ఉంటుంది. సో ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే ఈవినింగ్ కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఈవినింగ్ కూడా పూజ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా ఈరోజు పూజ అనేది ఎలా చేసుకున్నారో, మీ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేశారు, ఏమేమి నైవేద్యం పెట్టారనేవి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అలాగే బయట మెయిన్ డోర్ దగ్గర కూడా మనకి వినాయకుడు ఉన్నాడు కదా, అక్కడ కూడా చిన్న దీపం అయితే వెలిగించేసుకున్నాను. కింద పెట్టానంటే బాబు వచ్చేసి పట్టుకుంటాడు, కాలుతుంది. సో అందుకే ఇలా పైన అయితే సెట్ చేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా, తులసమ్మ దగ్గర కూడా చిన్న దీపం అయితే పెట్టుకున్నానండి. సో పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ అయింది. సో వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో అయితే షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి.
నోటిఫికేషన్ బెల్ అనేది కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.